ఈ వీడియోలో మనం రేంజ్ అనే ఒక డేటా టైప్ గురించి తెలుసుకుందాం. ఈ రేంజ్ అనే డేటా టైప్ ఎప్పుడు వాడతాం? మన నీడ్ ఏంటంటే ఒక సీక్వెన్స్‌ని జనరేట్ చేయాలి. సీక్వెన్స్ జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రేంజ్ అనే డేటా టైప్ వాడతాను. అలా మనం సీక్వెన్స్‌ని జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 10 వరకు ఒక సీక్వెన్స్‌ని జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఈ రేంజ్ అనే ఫంక్షన్ వాడతాం. లేదు 0 నుంచి 100 వరకు జనరేట్ చేయాలన్నా ఈ రేంజ్ అనే ఫంక్షన్ వాడతాం. ఈ రేంజ్ అనే ఫంక్షన్ నీడ్ ఏంటంటే ఓ సీక్వెన్స్‌ని జనరేట్ చేస్తుంది. ఈ రేంజ్ అనే ఫంక్షన్. మరి దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే రేంజ్ అనే ఫంక్షన్ పెట్టేసుకొని అందులో స్టార్ట్ కామా, స్టాప్ కామా, స్టెప్ అనేది ఇస్తే చాలు. ఇందులో ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఏంటంటే స్టాప్ అనేది ఇవ్వాలి. స్టార్ట్ అనేది ఆప్షనల్. ఎందుకంటే డిఫాల్ట్‌గా స్టార్ట్ అనే వాల్యూ 0 తీసుకుంటుంది. అలాగే స్టెప్ అనే వాల్యూ కూడా ఆప్షనల్ అన్నమాట. ఇది కూడా డిఫాల్ట్‌గా 1 అనేది తీసుకుంటుంది స్టెప్ అనేది. సో, ఇలా ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఏంటంటే ఒక సీక్వెన్స్‌ని జనరేట్ చేస్తుంది. మనం గనక స్టాప్ అనేది ఇప్పుడు నేను 10 ఇచ్చాననుకోండి. నాకు సీక్వెన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయంటే స్టార్ట్ నుంచి స్టాప్ వరకు జనరేట్ అవుతాయి. కానీ స్టాప్ అనేది ఇంక్లూడ్ కాదు. నాకు జనరేట్ అయ్యే సీక్వెన్స్ నాకు జనరేట్ అయ్యే సీక్వెన్స్ స్టార్ట్, స్టార్ట్ ప్లస్ 1, స్టార్ట్ ప్లస్ 2, స్టార్ట్ తర్వాత సెకండ్ ఎలిమెంట్ అండ్ సో ఆన్ అప్ టు స్టాప్ వరకు. స్టాప్ -1 వరకే వస్తాయి. కానీ స్టాప్ అనేది రాదు. ఇక్కడ 1 ఇంక్రిమెంట్ అవుతుందా అంటే కాదు. ఇక్కడ ఎంత స్టెప్ ఉంటే అంత ఇంక్రిమెంట్ అవుతుంది. 2 టైమ్స్ స్టెప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అలా స్టాప్ -1 దాకా వస్తుంది అండ్ ఆగిపోతుంది. ఇలా నా సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 నుంచి 10 వరకు ఎలిమెంట్స్‌ని జనరేట్ చేయాలి అనుకుందాం. 0 నుంచి 10 వరకు ఎలిమెంట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? నాకు లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? 10 రావాలి. 10 రావాలంటే స్టాప్ అనేది లాస్ట్ ఎలిమెంట్ కంటే ఒక ఎలిమెంట్ ఎక్కువుండాలి. సో, స్టాప్ అనేది 11 పెట్టుకుంటే చాలు. మరెక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? నాకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలంటే మనం స్టార్ట్ అనేది ఇవ్వనులేదు. ఎందుకంటే 0 డిఫాల్ట్‌గా ఇచ్చేసుంటది. ఈవెన్ మనం 0 అనేది ఇవ్వకపోయినా పర్లేదు. 0 నుంచి స్టార్ట్ అయిద్ది. లేదు నాకు 1 కాడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే 1 అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. నాకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా సీక్వెన్స్ అనేది జనరేట్ అయిద్ది. స్టార్ట్ వాల్యూ 1, స్టాప్ వాల్యూ 11 ఇస్తే. ఎందుకంటే స్టెప్ అనేది డిఫాల్ట్‌గా ఎంత ఇంక్రిమెంట్ అయిద్దంటే 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయిద్ది. అలా స్టార్ట్ అయ్యేది 1 నుంచి స్టార్ట్ అయ్యి 1 అనేది ఇంక్రిమెంట్ అయ్యి 1 కాస్త ఏమైంది 2 అయింది. దెన్ నెక్స్ట్ టైమ్ ఏమైంది 2 1 ఇంక్రిమెంట్ అయ్యి 3 అయింది. ఆ 3 నెక్స్ట్ టైమ్ ఏమైందంటే 1 ఇంక్రిమెంట్ అయ్యి 1 స్టెప్ 4 అయింది. నెక్స్ట్ 4 1 స్టెప్ ఇంక్రిమెంట్ అయ్యి 5 అయింది. 5 1 స్టెప్ ఇంక్రిమెంట్ అయ్యి 6 అయింది. 6 1 స్టెప్ ఇంక్రిమెంట్ అయ్యి 7 అయింది. 7 1 స్టెప్ ఇంక్రిమెంట్ అయ్యి 8, 8 1 స్టెప్ ఇంక్రిమెంట్ అయ్యి 9, 9 1 స్టెప్ ఇంక్రిమెంట్ అయ్యి 10 అయింది. ఒకవేళ నేను స్టాప్ అనేది 11 ఉంచేస్తా. స్టార్ట్ అనేది 1 ఉంచేస్తా. కానీ స్టెప్ మాత్రం 2 ఇచ్చాననుకోండి. నాకు 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ అయితాయి. 1తో స్టార్ట్ అయిద్ది. 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ ఎంత 1కి 1 + 2 ఎంత 3. సో, 3 వస్తుంది. నెక్స్ట్ అగైన్ 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ ఎంత 3 + 2 5. దెన్ అగైన్ 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ 5 + 2 7 అవుతుంది. 7కి అగైన్ 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ 7 + 2 9. 9కి అగైన్ 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ 11.
11 అనేది నా స్టాప్ కాబట్టి ప్రింట్ కాదు. సో ఇలా సీక్వెన్స్ అనేది జనరేట్ అవుతాయి. మనమైతే క్వశ్చన్స్ తోటి ప్రాక్టీస్ చేసి చూద్దాం. క్వశ్చన్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ 1 to 10 నెంబర్స్. సో 1 నుంచి 10 దాకా సీక్వెన్స్ నెంబర్స్ని నేను జనరేట్ చేయాలి అనేది నా ప్రోగ్రామ్. ఎలా జనరేట్ చేయొచ్చు అంటే రేంజ్ అనే ఫంక్షన్ తోటి 1, 11 అని రాసుకుంటే 11 వరకు రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ అనేది జనరేట్ అయిపోతుంది. మనం ఆర్ అనేది ప్రింట్ చేస్తే జస్ట్ రేంజ్ ఆఫ్ 1, 11 అనేది ప్రింట్ అవుతుంది. కానీ సీక్వెన్స్ మొత్తం ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని ఆ సీక్వెన్స్లో ఏ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలంటే ఫర్ లూప్ గుర్తుకు రావాలి. సో ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ నా సీక్వెన్స్ ఏంటంటే ఆర్. రేంజ్ అనే సీక్వెన్స్ని నేను ఆర్లో సేవ్ చేసుకున్నాను. సో ఆర్ అనేది నా సీక్వెన్స్. నాకు వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే రన్ చేశాను. చూసుకుంటే 1 నుంచి 10 వరకు నాకు కావాల్సిన సీక్వెన్స్ అయితే జనరేట్ అయిపోయింది. ఇలా మనం 1 నుంచి 10 వరకు జనరేట్ చేయాలంటే ఇలా జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు 0 నుంచి కావాలి, 0 నుంచి 10 వరకు కావాలి అనుకుంటే 0 నుంచి 10 వరకు కావాలి. ఈ కేసులో రేంజ్ అనేది 0, 11 పెట్టేస్తే చాలు. మీరు చూసుకుంటే నాకు 0 నుంచి జనరేట్ అయింది. డిఫాల్ట్గా స్టార్ట్ అనేది 0 ఉంటుందని చెప్పాను కదా. సో మనం అది ఇవ్వకుండా కూడా డైరెక్ట్గా 0 నుంచే జనరేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే నేను 2 స్టెప్స్ ఇంక్రిమెంట్ చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నేను 1 నుంచి 11 దాకా ప్రింట్ చేయాలి ఫస్ట్. 1 నుంచి 11 దాకా ప్రింట్ చేశాను, రైట్. సో నాకు 1 నుంచి 11 దాకా ప్రింట్ చేయాలి అండ్ మధ్యలో స్టెప్ అనేది 2 ఇంక్రిమెంట్ చేయాలి. సో స్టెప్ వాల్యూ నేను డిఫాల్ట్గా అయితే 1 ఇంక్రిమెంట్ అవుతుంది. నేనైతే 2 ఇంక్రిమెంట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నాకేమొస్తుంది, ఏం రావాలి, 1, 3, 5, 7, 9 రావాలి. సో చూద్దాం, 1, 3, 5, 7, 9 కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనం ఏ సీక్వెన్స్నైనా, ఏ ఇంటీజర్ సీక్వెన్స్నైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది చెప్పేసి ఎంత ఇంక్రిమెంట్ అవుతూ ఆ సీక్వెన్స్ జనరేట్ అవ్వాలనేది చెప్తే నాకు ఈ రేంజ్ అనే డేటా టైప్ ఫంక్షన్ ఏం జనరేట్ చేస్తుందంటే ఆ సీక్వెన్స్ని జనరేట్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ సీక్వెన్స్ని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా ప్రోగ్రాంలో ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో ఒక ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతారు. మీకైతే నేను అది చూపిస్తాను ఇప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ సార్లు ఇది వాడతారు. ఏదైనా ఒక నెంబర్ని రివర్స్ చేసేటప్పుడు కానీ రివర్స్ ఆపరేషన్ అప్పుడు ఇది వాడతారు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ 10 to 1 నెంబర్స్. 10 నుంచి 1 వరకు నాకు నెంబర్స్ వచ్చేలాగా ఓ ప్రోగ్రామ్ రాయాలంట. 10 రావాలంట, తర్వాత 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇలా నాకు జనరేట్ అయ్యేలాగా ఈ సీక్వెన్స్ నేను ప్రోగ్రామ్ అనేది రాయాలంట. సో ఇలా నాకు రేంజ్ అనేది జనరేట్ అవ్వాలంటే సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ అనే డేటా టైప్ తీసుకున్నాను. స్టార్టింగ్ వాల్యూ ఎంత, 10. సో 10 రాస్తున్నాను అండ్ స్టాప్ వాల్యూ ఎంత అంటే 1. సో 1 కంటే ఒక వాల్యూ నేను తక్కువ తీసుకోవాలి, రైట్. 1 వరకు ప్రింట్ అవ్వాలంటే 1 కంటే ఒక వాల్యూ తక్కువ తీసుకోవాలి. 1 కంటే ఒక వాల్యూ తక్కువ ఎంత, 0, కామా స్టెప్. ఈచ్ టైం ఏ వాల్యూ యాడ్ అవుతుంది, 10 నుంచి 9 రావాలంటే నేనేం చేయాలి, 9 అంటే 10 - 1. సో ఒక వాల్యూ డిక్రీజ్ అయింది.
సో 8 రావాలంటే 9 మైనస్ 1 అంటే -1 అనేది -1 అనేది ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. 10కి -1 ఇంక్రిమెంట్ చేస్తే నాకు 9 వస్తుంది. 9కి -1 ఇంక్రిమెంట్ చేస్తే 8. అలా సీక్వెన్స్ అనేది జనరేట్ అయింది నాకు. సో నేను నా స్టార్టింగ్ వాల్యూ పెట్టా, స్టాప్ వాల్యూ పెట్టా అండ్ నా స్టెప్ వాల్యూ కూడా పెట్టేసుకున్నా. సో నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ చేయటమే. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ మై సీక్వెన్స్ ఏంటి ఆర్ అనే సీక్వెన్స్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఈచ్ ఎలిమెంట్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేనైతే రన్ చేస్తున్నాను. నాకేమొచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్. ఓకే, ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది ఆర్ కాడ. సో నేను స్పేస్ పెట్టుకుంటే ఇట్లా ఎర్రర్ వస్తుంది అనమాట. అగైన్ రన్ చేస్తున్నా. సో ఇప్పుడైతే చూసుకుంటే నేను రివర్స్లో నా నెంబర్స్ని జనరేట్ చేశా. సరిగా చూసుకోండి, నేను రివర్స్లో నా నెంబర్స్ జనరేట్ చేశా. ఫస్ట్ 10, తర్వాత 9, తర్వాత 8, తర్వాత 7, 6, 7, 5, 4, 3, 2, 1 ఇలా. నేను 10 రావాలి, తర్వాత 8 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసు ఏంటంటే ఇప్పుడు నాకు 10 రావాలి, తర్వాత 8 రావాలి, తర్వాత 6, తర్వాత 2, 4, తర్వాత 2, అంతే. 2 వరకే రావాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అంతే. సో అలా సీక్వెన్స్ రావాలంటే నేనేం చేయాలి, జస్ట్ నా స్టెప్స్ చూసుకోండి. 10 నుంచి 8 వరకు రావాలంటే నేను ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, -2 అనేది ఇంక్రిమెంట్ చేయాలి. అండ్ 8 నుంచి 6 వరకు రావాలంటే -2 అనేది ఇంక్రిమెంట్ చేయాలి. 4 నుంచి 2కి రావాలంటే -2 అనేది ఇంక్రిమెంట్ చేయాలి. సో నా స్టెప్ ఏమైందంటే -2 ఇంక్రిమెంట్ అయింది. నా స్టార్ట్ చెక్ చేసుకోండి 10. నా స్టాప్ ఎంత 2. 2 కంటే ఒక వాల్యూ ఎక్కువ ఎంత 1 అని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను సీక్వెన్స్ని జనరేట్ చేస్తున్నా. సో 10, 8, 6, 4, 2 నాకు కావాల్సిన సీక్వెన్స్ జనరేట్ అయిపోయింది. సో ఇక్కడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ నా సింటాక్స్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలా మనం రేంజ్ ఫంక్షన్ తోటి ఏం జనరేట్ చేయొచ్చు, ఒక సీక్వెన్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మనం మన రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ సీక్వెన్స్నైనా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండే ఏ సీక్వెన్స్నైనా మనం జనరేట్ చేసుకోవచ్చు రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని. సో మా వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి. ఐ ట్రై టు రెక్టిఫై దోస్ డౌట్స్. మీకు నీడ్ ఉంటే నేను ఆ డౌట్ మీద ఇంకో వీడియో కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.